హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కమ్మటి గుత్తి వంకాయ కూర చేస్తున్నానండి. అది కూడాను మా మినీ గార్డెన్లో ఉన్న వంగ మొక్కకు కాసిన వంకాయలతో చేస్తున్నాను. ఆర్గానిక్గా పండినవి కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తాజా వంకాయలు అప్పటికప్పుడు కోసుకొని కూర చేస్తున్నాను. ఒక 1/2 కిలో వరకు ఉన్నాయండి ఈ వంకాయలు. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా మసాలాలు తీసుకోవాలి. 1.5 స్పూను ధనియాలు, అలాగే ఒక 1/2 స్పూను జీలకర్ర తీసుకోవాలి. ఈ కూర చేసిన రోజు సాంబార్ చేసామంటే ఆ రోజు విందు భోజనంలా ఉంటుందండి. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు దాల్చిన చెక్క, యాలకులు 2, 3 లవంగాలు, అలాగే చిన్న ఎండు కొబ్బరి, ఒక 20 వరకు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. ఒక 10 జీడిపప్పు కూడా వేసుకుందాం. గ్రేవీ కమ్మగా ఉంటుంది, టేస్ట్ ఘాటుగా ఉండదన్నమాట. ఒక 2 ఇంచులు అల్లం, 2 పచ్చిమిరపకాయలు, అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 వేసుకోవాలి. ఇవన్నీ 1/2 కిలో గుత్తి వంకాయలు కూర చేయడం కోసం మసాలా. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ఈ మసాలాలన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని ముందుగా వేరుశనగ గుళ్ళు వేసుకోవాలండి. వేరుశనగ గుళ్ళు వేగడానికి కొంచెం టైం తీసుకుంటాయి కాబట్టి ఇవి కొంచెం వేగిన తర్వాత ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, జీడిపప్పుతో సహా మొత్తం ఒకసారి వేసుకొని స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి. మాడిపోకూడదు, టేస్ట్ మారిపోతుంది. ఇలా వేగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్లా చేసుకోవాలి. ఎండు కొబ్బరి వేయడం మర్చిపోయానండి, వాటితో పాటు వేసుకోవాలి. కట్ చేసి పెట్టిన ఎండు కొబ్బరి వేసి మరొకసారి మిక్సీ చేసుకుంటాను. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, అలాగే కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు కూరకి సరిపడేంత ఉప్పు, అలాగే 1/2 స్పూను పసుపు, 3/4 స్పూన్ వరకు కారం పడుతుంది. ఇవన్నీ ఒకసారి కలిసేంత వరకు మిక్సీ చేసుకోవాలి. ఇలాగా మసాలా పక్కన పెట్టేసుకొని ఒక గిన్నెతో నీళ్లు తీసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా వంకాయల్ని గుత్తులుగా కట్ చేసి ఆ ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయి. వంకాయలు కండ్రెక్కినట్లయితే కూర చిరిచేది వస్తుంది. ఇలా కట్ చేసిన వంకాయలు క్లీన్ చేసి పక్కన పెట్టుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఈ వంకాయల్లోని స్టఫ్ చేసుకోవాలి. ఇలాగా మీకు నచ్చినట్లయితే ఈ కూరలోని కొంచెం రవ్వ పులుపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. అన్నం మొత్తం ఈ కూరతోనే తినేయచ్చు. నేను ఈరోజు వేయట్లేదు, మామిడికాయతో పప్పుచారు చేశాను. అన్ని వంకాయలు ఇలా మసాలా పెట్టుకొని మిగిలిన మసాలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 రెమ్మ కరివేపాకు, అలాగే స్టఫ్ చేసి పెట్టిన వంకాయలు కూడా వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి స్టవ్ సిమ్లో ఉంచుకోవాలండి. ఒక 5 నిమిషాలు మగ్గాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము. ఇలా మగ్గితే సరిపోతుంది. మిగిలిన మసాలా వేసుకొని బాగా కలిసేంత వరకు ఇలా కలపాలి. మసాలా గిన్నెలో 1 అర గ్లాస్ నీళ్లు పోసి కడిగి వెయ్యాలి. గ్రేవీ కొంచెం చిక్కగా ఉందండి, ఇంకొక అర గ్లాస్ నీళ్లు పడతాయి. ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు ఉడకాలి కదా, కాబట్టి ఇంకొక అర గ్లాస్ నీళ్లు వేస్తున్నాను. మొత్తం 1 గ్లాస్ నీళ్లు వేసానండి. ఒకసారి బాగా కలిపి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి మూత పెట్టి స్టవ్ సిమ్లోనే ఉంచి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఇప్పుడు 10 నిమిషాలు అయింది, చూద్దాము. మంచి వాసన వస్తుందండి. మూత తీయంగానే అయిపోయిందండి. ఆయిల్ మొత్తం ఇలా పైకి వచ్చింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. వేడివేడి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. పక్కన సాంబారు, అప్పడాలు పెట్టుకొని తింటే విందు భోజనంలా ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.